ఏమయ్యా వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషం వస్తా. ఇంకేమన్నా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోల్లో వడ పెట్టాను, అదే ఇది. మరి ఎలక అది వాసన చూడగానే చచ్చిపోయింది. చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కబరాన్ని పంపించావా? మీ అమ్మాయిని కబరాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థాంక్స్ అండి. అంతా మీలా అంటాడు అయ్యా. యారా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉండ. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారేంటండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉండే. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పట్టావేంటి? నీకు ఏమన్నా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది, నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చెల్లిమంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతావు? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్లో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా? అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాతో 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేవు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. మధు. అరే శంకరం బాబాయ్, మీరా? రే, ఓ స్పెషల్ టీ బై. రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదురా, పట్టణం నుంచి పెద్దోళ్ళు ఎవరో వచ్చారు. మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట. తోట బంగ్లాలో దిగారు. సరే, వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట, అందుకోసం వచ్చాను. అవును, అంతకు ముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా, నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? జీతం ఎంత ఇస్తారు బాబాయ్? 2000 దాకా ఇస్తారు. అయితే ఎవరో ఎందుకు, నేనే వస్తాను. ఏంటి, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? మనకు రాని పని అంటే ఏముంది బాబాయ్, తీసుకో. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్షమేయండి అమ్మా. చే వేదవ సచ్చినోడా, అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నిన్ను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేసావు. పోవతలకి
మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత పోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష ఎత్తారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా, రండి రండమ్మా. ఇదిగో అమ్మా, బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిచ్చమే ఏంటమ్మా? ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా ఇలా. ఇదిగోండి అమ్మా. ఏమడిగా? బిచ్చమమ్మా. భిక్షమా? భిక్షం కావాలండి, భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదరా, పరువు తీసావు కదా. భిక్షం అంట, భిక్షం. నానమ్మ మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేను అనుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మ? దగ్గరికి వచ్చావా? ఒక్కసారి మోసం చేసి గొంతు మార్చి నాన్నమ్మ మోసం చేస్తావా? నేను గుర్తుపట్టలేదు అనుకున్నావా? పక్క వచ్చావా? కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. నానమ్మా, వాడు ఎవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి, వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? జంగమ దేవర్లం ధర్మప్రభువులు దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సామునాలుగులో ఇడ్లీ కట్టి. ఆహా దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట. నువ్వేమో నా మనసు సంతోషపెట్టడం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వాడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకొని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమైనా ఉండి మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్ర ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఏంది? ఏందిరా? ఏ తెలుగు గురుగారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అల్వా అల్వా అల్వా. ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో బిగ్గేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తెట్టు. అలాగే. ఇప్పుడు ఓకే.
ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి ఏదో బుద్ధి లేదు. కడుపు గడ తిన్నావా గడి తిన్నావా? పోతలకి పో 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 పో. అబ్బా అయ్యో ఏంటయ్యా ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి, మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళు అసలు మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువు. నేను ఎంటర్ అయితే ఏమైద్దో తెలుసా? మామ బ్యాచ్ నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మామకు తెలిసిపోయింది. మామానా? మామ హర్టెడ్. ఎవరైనా మాజీ మంత్రా? ఏడి ఎక్కడ? ఇట్స్ మీ మామ. దిస్ ఇస్ మై హార్ట్, దిస్ ఇస్ మై గ్యాంగ్. యూజువల్లీ మామా కామా అంత లేవు, నువ్వు మామా ఏంట్రా? రేయ్ వీణ్ లోపలేంట్రా? విట్నెస్ నేనే. ఎవరిని ఎలా కొట్టాలో మామకు బాగా తెలుసు. సైజులు కరెక్ట్ సరిపోయాయా? దిస్ ఇస్ ఫర్ యూ. ఏరా కామా, పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలీదురా? గోల్డ్ గా ఉంటే నమ్మేస్తారనుకున్నాను. రేయ్ వీడిని ఏ1 ముద్దాయి కింద రాయండిరా. సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా. వీడేంటో పేరేంటి? చిన్న. ఏం చేస్తుంటావు? ఏం చేయను. అబ్బో ఫాదర్ పేరు? లయన్ రాజేంద్ర. లయన్ రాజేంద్ర. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్? అవును సార్. అట కాదుగానే అసలు పేరు చెప్పు. అసలు పేరేంటి? ఆయనే నా ఫాదర్. ఏంటి ఫిక్స్డా? అవును సార్. విట్నెస్ ఏంటి? విట్నెస్సా? విట్నెస్ లేదే నమ్మేంత ఫిట్నెస్ లేని సీఐని కాదమ్మా. విట్నెస్ విట్నెస్ ప్రూఫ్ సార్ నేను చెప్పేది. ద లయన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు, పని పాట లేకుండా తిరుగుతుంటాను అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. విట్నెస్ అమ్మా, ప్రూఫ్. తప్పదా? తప్పదమ్మా, ప్రూఫ్. ఏంటిది? పుట్టినరోజు కూడా కేక్ తినకూడదా? ఈ రోజే కాదు ఏ రోజు తినకూడదు. ఇంట్లో కంటే మీ ఒంట్లోనే షుగర్ ఎక్కువ. విష్ యూ హ్యాపీ బర్త్డే రాజేంద్ర. మెనీ హ్యాపీ రిటర్న్స్. ఒరే నాకు బ్రాండీ పడదు, ఓన్లీ విస్కీ. మీరు మాత్రం బీర్లతో అడ్జస్ట్ అయిపోండి. ప్రకాష్ నాన్న హ్యాపీ బర్త్డే సార్. చిన్నగాడి సంగతి చూడు, వాడు న్యూస్ క్రియేట్ చేస్తాడు. రేయ్ ఇది లయన్ రాజేంద్ర గారి పార్టీ. ఆయన సాఫ్టే, ఇక్కడ ఉండే డ్రింక్స్ సాఫ్టే. ఎంత కావాలంటే అంత తాగు. నేను వెళ్ళి విషయం చెప్పొస్తా. ఏంట్రా చిన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? మీరు ఇంట్లో కూర్చోండి, ఫుడ్ అంతా అరేంజ్ చేసి అక్కడ పంపిస్తా. ఏ ఇక్కడ ఉండకూడదా? నేను కొడుకును కదా. అది కాదురా, నువ్వు ఇక్కడ ఉంటే ఏదో గొడవ చేస్తావని నాన్న భయపడుతున్నారు. నాకు అస్సలు గొడవ చేసే ఉద్దేశమే లేదు. కానీ ఆయన ఫిక్స్ అయ్యాడు కదా, ఇప్పుడు ఏదో చేయకుంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు. అరే ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల తగిలించుకుంటారు. ఆన్ని కెలికి వదిలిపెట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాడు చూడు. హ్యాపీ బర్త్డే సార్. హలో ఐజీ గారు రండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. ఐజీ గారు ఎంతో వెళ్ళి సారీ చెప్పు. అంకుల్ మీరు ఐజీయా? సిటీలో బాంబులు పెళ్లి హడావిడిగా ఉంటే మీరు డ్యూటీ మానేసి ఇలాంటి బర్త్డే పార్టీకి వస్తారని ఇలా అనుకుంటాను చెప్పండి. ఐఎమ్ సారీ సార్. సార్ ఏంటి అంకుల్, నిజమైన పోలీస్ అయితే ఐఎమ్ యాంగ్రీ సార్ అనాలి గానీ సిల్లీగా సారీ చెప్తారేంటి? అసలు ఆయన ఐజీయేనా? రేయ్ మేము భోజనానికి వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి. వెళ్తావా? మీ బర్త్డే గిఫ్ట్ రింగ్ తెచ్చాను, బొట్నాలు ఇవ్వండి. బొట్టన వెళ్ళి ఉంగరం ఏంట్రా? ఏం చేయండి డాడీ, ఇదేమో అన్నయ్య అమెరికా నుండి తెచ్చింది ఎఫెక్షన్, ఇది మమ్మీది మీది ఎంగేజ్మెంట్ రింగ్ పర్సనల్, ఇది వచ్చేసి లయన్ బిరుదు మీకు ఇచ్చినప్పుడు ప్రెస్టీజియస్, ఇదేమో డాక్టర్ అంకుల్ మీకు ఇచ్చింది స్నేహమేరా జీవితం. ఇక నాకు మిగిలింది ఈ బొట్టన వేలే కదా డాడీ.
ఏంటి మొహం పడుతున్నావు? నువ్వేంటో మాకు తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు? నువ్వు పెద్ద నీకెలా తెలుసు? ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బ్యాక్ చూసి బ్యాక్ చెప్పేవాళ్ళు నేను లోకల్. నువ్వేం మొహం పడుకు. స్టార్ హోటల్ కావాలా, 5 స్టార్ హోటల్ కావాలా, లాడ్జ్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా, ఫామ్ హౌస్ కావాలా, హౌసే కావాలా, రేట్ గురించి ఏం కంగారు పడుకు. క్యాష్ డౌన్ చేస్తాడు, చెక్ ప్రాబ్లం ఉంది. ఎక్కడికి వెళ్ళావు? ప్లేస్ చేసాడు. ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయావి. సేమ్ హైట్. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు? బోట్ ఇలాగే ఉంటుంది, లోపల బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది. కమ్ ఆన్. ఓయమ్మో, పెద్ద ఫ్యాక్టరీ ఉందే. ఏం కళ్యాణి, నువ్వు ఫోన్ చేసి చెప్పినా నేనేనా? బ్యాగ్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తావుగా, చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క. 3 years నుంచి. 3 సంవత్సరాల నుంచా? పబ్లిసిటీ లేకుండా, నాకు తెలియకుండా, ఇంక్లూడింగ్ రిసెప్షనిస్ట్. ఇదిగో వీళ్ళు రాజేశ్వరి, పుష్ప, మేరీ, బేగం, హరిత, పూర్ణిమ, జ్యోతి. అందరూ కిందకి రండి. నా హైట్ సరిగ్గా, డ్రెస్, వెయిట్, పర్సనాలిటీ. ఇదిగో ఈ రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో. వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ నీకు. అదేలా నువ్వు నాకే కావాలి. నాకు కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నువ్వే కావాలి. ఓకే ఓకే ఓకే. అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కాదు, ఈ బాడీ అప్ టు బాటమ్ మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. ఇదేంటి వెపన్స్ తీశారు? మరి కొట్రా, వెనక ముందు చూసుకోకుండా లేవు, కింద పైన చిచ్చకొట్టేశారు. అది కాకపోతే ప్రేమగా పో అని చెప్పాలి కానీ హాస్టల్ తీసుకెళ్లి ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తుందా? ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. ఆగండ్రా, మన మామ మీద పడిందంటే మన మీద పడ్డట్టే. నువ్వురా నా అసలు ఫ్రెండ్, వీడు చెత్తనం. మావా హాస్టల్ ఎక్కడా? పర్లేదు కదా మావా? ఏం పర్లేదు అంటే ఒక్కోటి పెద్ద పెద్ద ఫైటర్లు రా. నీ ఉన్నా కదా, రెచ్చిపో. ఏంటి ఇందాక సింగిల్ గా వచ్చారు, నన్ను పట్టుకుని యాంగిల్ మార్చి మార్చి కొట్టారు కదరే. గుడ్లప్పి గుచ్చి చూడటం కాదే, దమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు రండి, ఇప్పుడు ఇప్పుడు రండి చూసుకుందాం. మళ్ళీ ఎంటర్ వచ్చావు? ఆహా, పుట్టిగానా రాలేదమ్మా, ఉక్కు మనిషితో వచ్చా. పక్క జరగవేని. మెయిన్ రోల్ లీడింగ్ నీదే కదనే. లెగ్గు పెడతావే. మోకాలతో కొట్టింది నువ్వే కదే. వసాయ్, నీకు బావులు మావే లేదే. నీకిప్పుడు చిత్తడి 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 ఉండవే. నన్ను కొట్టేవేంట్రా? కొట్టాలా నరకాలా? ఏంట్రా ఇది? ఏంటిది? దేవాలయం. ఏంటి చెప్పు? దేవాలయం. ఇక్కడ ఎవరుంటారా? లేడీస్. దేవతలు. ఎవరు? దేవతలు. అలాంటి దేవాలయానికి వచ్చి దేవతల్ని ఏడిపిస్తావురా? నేనే వీళ్ళందరి ముందు నీకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చాన్రా. అసలు ఆడదంటే ఎవర్రా? ఆడది. అసలు మహిళ అంటే ఎవర్రా? మహిళ. అసలు స్త్రీ అంటే ఎవర్రా? స్త్రీ. అలాంటి ఆడ మహిళా స్త్రీని అవమానిస్తావా? ఇలాంటి వాడిని బట్టలిప్పి కొట్టాలరా. కానీ ఇది ఉమెన్స్ హాస్టల్ కాబట్టి బతికిపోయావు. ఫ్లోలో ఎన్నైనా అంటాను రా, నా ఇష్టం. ఏమండి గుడ్డ ఉందండి? కత్తి ఉందండి? చంపేయడానికి చంపేస్తానండి, నరికేస్తాను, వదిలిపెట్టను, చంపేస్తాను, పొడి చేస్తాను. ప్లీజ్. చూడరా, ఇలాంటి అమ్మాయిలనారా నువ్వు వేడిపించేది? ఇప్పుడు నేను వదిలేయమనేది కూడా ఒక స్త్రీయేరా. ఓకే, మీరు చెప్పారు కదా, వదిలేశాను. థాంక్స్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? నేను ఉండేది ఈ హాస్టల్లోనే. అవునా? అప్పటి నుంచి కనిపించలేదే. పైన రూమ్ లో ఉన్నాను. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మరి ఇప్పుడు? యువర్ ఎ డాషింగ్ జెంటిల్మన్. థ్యాంక్ యూ అండి, మీరు అదే నమ్మకంతో ఉండండి. నేను ఇలాగే కంటిన్యూ అయిపోతాను. ఇంకా కంటిన్యూ చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ.
ఓర్చుకోరా ఓర్చుకో ఓర్చుకో. అబ్బబ్బబ్బా, ఊరుకోరా కూసుకు లాంటి మనిషి మరి 4 దెబ్బలు అంత ఫీల్ అయిపోతావా? అయినా తన్నులు తింటా నీ కామనేగా మామ. రే ఆగండి రా, ఏ ఫ్రెండ్స్ రా మీరు? చా ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు. పాపం ఏడుస్తూ ఎంత బాధపడుతున్నాడు చూడండి. మావా సారీ మావా, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం కొట్టకు తప్పలేదురా. నువ్వేం ఫీల్ అవ్వకే, నా బొచ్చి కదా, నా బంగారం కదా, ఇంకెప్పుడు కొట్టాను రా, ప్రామిస్. ఇంకెప్పుడు నన్ను కొట్టినావు అనుకో, నేను కూడా నేను కొడతా. రే ఇంకే నువ్వు మారవేరా. నువ్వే మళ్ళీ లేడీస్ ని గొడవ పెట్టాడా? లేడీస్ అయితే పర్లేదండి, చిన్న పిల్ల. చిన్న పిల్లనా? ఏం చేసావురా? మెల్లో చైన్ లాక్కొని పారిపోతున్నాడండి. ఇంత చీప్ క్యారెక్టరా? అదే ఉందండి, సిటీలో మ్యాన్ హౌస్ ముద్దలు దొంగలించి ఓల్డ్ సిటీలో అమ్మేస్తున్నాడు. ఎంతో మంది స్కూల్ కెళ్లే పిల్లలు, ఆఫీస్ కెళ్లే లేడీస్, కాలేజ్ కెళ్లే గర్ల్స్ ఆ గుంతల్లో పడి నో నరికేస్తాను, పొడిచేస్తాను. రే కత్తిందా? కత్తి కత్తి కత్తేదిరా. మీరు చెప్పారుగా, వదిలేస్తాను. ఇలాంటి వాళ్ళని నరికి నరికి చంపేయాలి. కత్తి లేదు కదా, దీంతో పొడిచి పొడిచి చంపేయండి. ఏంటండి అందరూ చూస్తూ ఊరుకుంటున్నారు? ఇన్ని చేస్తున్నవాడు కళ్ళ ముందే ఉంటే ఇంత కూల్ గా ఉంటారేంటి? ఇలాంటి రాస్కెల్ ని సొసైటీలో బతకనివ్వకూడదు. రారా ఇడియట్. సారీ అండి. పర్లేదండి. అవును మీరేంటి ఇలా వచ్చారు? బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఓ బైలక్ మీరు కూడా ఇక్కడే కనిపించారు. కొంచెం లైబ్రరీ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏంటి ఆలోచిస్తున్నారు? అదే బైక్, అమ్మాయి, రెస్పెక్ట్. హే, ఏ జనరేషన్ లో ఉన్నారు మీరు? అరే మా అమ్మ కూడా ఇదే అంటుందండి, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన వాడివి కాదురా అని. ఏం చేయను? పర్లేదండి, నేను బస్సులో వెళ్తాను. హాయ్ హాయ్ హాయ్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకే నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే, ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ కింగ్. అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు. ఓకే, తెలియని వాడితో మాట్లాడనవసరం. నా మానుడు వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవాయ్ పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను నిన్నెప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు 100% నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అదెలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడెన్మేశ్వరి. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే వాడు అడిగింది నీ పెళ్ళాం వెయిట్ కాదు, నా పెళ్ళాం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళాం వెయిట్. మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతగా నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ ఓపెన్ చేయాలి. నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. ఓకే, రాజా ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి, ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనంటే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ తెలియాలి. ఓకే, వీడెవడండి బాబు? ఆడవిడ బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా, ఇతను నేను తెలుసు, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. కమన్ కమన్. ఎప్పుడైనా చెప్పినా సరేనయ్యా, నా ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. వస్తా. ఆడేవాడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే. నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో అయితే ఓకే. ఏంటా మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళదు, లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా. ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు.
దీని రేట్ ఎంత 50 పైసలు. దాని రేట్ ఎంత 50 పైసలు. ఏం మేము గొట్టంగా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. బస్సుల్లోను ట్రైన్ లోను ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు, కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమండి, రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదేటే బాబు అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ఇలా క్యాచ్ చేశాడు. ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఈ అమ్మాయిని వదలు. ఏమన్నా కదలడు వదలంటే చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటయ్యా, ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 555060007 ఫోన్ చేశా. వీడు నాకు ₹1 తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 984888123363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర ₹1 తీసుకున్నాడు. అంతే కదా? అంతే కదా అంటే ఎలాగా? నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఎన్నిసార్లు చెప్పాలా, ఇది మా బిగ్ బాస్ సార్. లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నా? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవరన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. ఈ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ నీకే జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా తంటి? చంటి ఏంటన్నా వీడు తంటే? యా. ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు 10 100 నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు 1 నోటు ఇచ్చారు. 1 నోటు ఇవ్వటం ఏంటే? అదేనా ₹1000 నోటు ఒకటే. 100 వెయ్యి ఒకటే కదా? ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50 ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు. ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన చేయలే యాదవ మనీ ఆటో నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో కూడా మీకు అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. సార్ బిగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? థ్యాంక్ యూ. అయ్యి బాబోయ్ 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికొస్తాయేమో కానీ ఆ దీలో వేయడానికి పనికి. అటు అటు. పది పైసలా? ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటం ఏంటయ్యా? 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసలు బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్య ధర్మం చేయి బాబు. ఆగు. వెతికయ్యా, నిమ్మలంగా వెతికయ్యా. కింది జేబులో చూడయ్యా. నోట్లు చూడయ్యా. అయ్యా దీంట్లో చూడయ్యా. 50 రూపాయలు. అయ్యా తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్వు ఇచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? తను పెట్టే షాడిజం చాలక నీళ్లు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది.
పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. గో. అమ్మా కడుపులో బాడ ఎంత బాగా చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పిల్లల చేతిలో డబ్బుల గలగల. అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బామ్మర్దులు. దున్నపోతులు డబ్బు కొడుతున్నట్టుంది. పేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు, ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీలా? ఆ అమ్మాయి ఏంటది? తలుపుతావేంట్రా? తుంచి సంచులో వేసుకెళ్తా. లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు. ఓడిపోద్ది. వద్రా, కంట్రోల్. చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి ఆ అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 years గా ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నా నోటితో చెప్పిస్తాను. 2 years 8 months బ్యాక్ బస్సులో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 year 6 months బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరా అంది. కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? August 15th కదా. నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నందా, మహేష్ నందా, అందగాడు ఆ పెదవాల్ తీరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకుంటాయి. గో ఎల్లో. నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజాని అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చెల్లించినట్టుంది. ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చారంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడికి నిజం చెప్పించండి సార్. మహోత్సవాలు జరుగుతున్నాయి, అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా?
అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుంటే ఇంకోసారి ఫోన్ చేయకు. పెట్టే ఫోన్. ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం ఉండే. హలో ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం. పక్కనే కదా ఇల్లు. నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాస్ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాస్ దొరకకుండా 100 నాకు ఇచ్చేయి. ఇగో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారికి చెంది ప్యాకెట్లు, నాకు సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు. నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళు. ఇగో మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు. మధ్యలో రైట్ వెళ్ళి మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా. కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందా? నా గోచి ఉంటే ఇంకా బాగుండేది. కుదిరిపోయిందిరా. ఏంటది? మీ ఇద్దరి మధ్య లవ్. అది కాదురా, భాను ప్రేమిస్తుందో లేదో. ఖచ్చితంగా ప్రేమిస్తుంది. భానుకు నీ మీద ప్రేమ వికసించి గుప్పుల సువాసన వస్తుంది. నీకెలా తెలిసిందిరా? కళలు తెలుస్తున్నాయి కదా అబ్బాయి. ఇప్పుడు నిన్న భాను నీతో ఏముంది? ఎక్కడికన్నా తీసుకెళ్ళమని నీతో ఊరంతా తిరిగింది. కానీ నీ ఇంటికి వచ్చిందా? రాలేదు. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా. ఈ చెత్తిల్లే భాను కాబోయే అత్తిల్లు. నువ్వు మనివాడేకి ఇంట్లో కుడికాలెట్టాలని ఆశపడుతుంది. అందుకే నీ ఇంటికి తీసుకెళ్ళమని అడగలేదు. నిజమా? అంతెందుకు రాత్రి ఆ ఇంట్లో నీకు నిద్ర పట్టలేదన్నా. మరి భాను శుభ్రంగా నిద్రపోయింది. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా. భానుకు నువ్వంటే ప్రేమ కదా. మెలుపుగా ఉంటే ఎక్కడ తప్పు చేస్తావు అని పడుకుంది. అవునా? అవునా అని డౌట్ ఏంటి? ఇప్పుడే తెలిచేస్తాను. ఇది భాను ఇచ్చిన బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే భాను. జైతుస్ లోపల బయట లోపల బయట. దట్ ఈస్ అదుర్స్ చారి. ఇదేంటి గుళ్ళ పూజారిని తీసుకొచ్చారు? మడ్రకి ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వినాయక్. ఓకే ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చినప్పుడు నిన్ను మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ. యు గో. ఆ పార్థుగాడు ఈ లాడ్జిలోనే ఉన్నాడంట. అయ్యగారు కొంత అడ్రస్ చెప్తారండి. సార్ ఎవరనుకున్నారా? అడ్రస్ చెప్పే అడ్రస్ అనుకున్నావా? షో. అరే మనం ఒకళ్ళకి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు. ఆ ముగ్గురు వెళ్ళి 33 మంది చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి. వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో వీడా మామూలుడు కాదయ్యా. పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు. కూతంత చదివి చెప్పండి బాబు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు తిరిగితే అక్కడ సీకులమ్మి షాప్ ఉంటది. అటు నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయి టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్యారెలు ఇంత రా ఉంటాయి. కాస్ట్ ఎక్కువ తినమాకు. అటు నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే ముమైత్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది. దాని వెనక వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. తమరు పేరేటండి? చారి. దండాలండి. ఏంటల్లుడు గారు దిక్కులు చూస్తారు. పదండి. వద్దు మామయ్య గారు. పదండి. బంగారు మామయ్య గారు. పదండి. చిట్టి గారు పదండి. చూస్తే బాగుండదు. రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా. నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి. పర్లేదు. పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫైర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుతో నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి కనిపిస్తూనే ఉంది. పెళ్ళయింది అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు ఇది వేరు. వేరు
తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు పెద్ద వేరు చిన్న వేరు ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. పోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని. పదండి వెళ్దాం. మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదేదో మీ నాన్నకి చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా, నువ్వేంటి ఎక్కడ నుంచున్నా రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నాకు గడప తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు రండి, మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబు గారు తప్పేం లేదు. అసలు అమ్మాయి బాబు గారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. ఇంకో అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సహజ గారికి ఎలా తెలుసా? నేనే ఇచ్చానండి. మీకెక్కడండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాకు? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. నాకు చాలా టెన్షన్ గా ఉంది. రామ్మా మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రానన్నా రానన్నా. పులి బిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయానా తమ తండ్రి గారే ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలు లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్ని సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలు తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్, మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ అబ్బాయి అమాయకుడు, ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్ని నేను చూసుకుంటాను. నేనున్నదే అందుకు మై హూనా సార్.
ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉందంటున్నావు. నీకు కూడా వేసాను కదా. స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టోడు కూడా అవుతుంది. ఓ డ్రైవర్ గారు కదా. హలో వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాండి సార్. అరే అదేంటి అల్లుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? ముహూర్తానికి టైం అయిందిగా. అదే అదే. నువ్వేంటి ఇక్కడున్నావు? సిగ్గుపడుతుంటే తీసుకెళ్ళి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య గారు నాకు సిగ్గు. అదేంటండి? మీరు వెళ్ళండి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య మీరు అలా చేస్తే అసలు లోపలికి వెళ్ళను. వద్దమ్మా అబ్బా ప్లీజ్ నేను గోడను గీకేస్తా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా? లోపలికి వెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరే. ఏం మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఇంత అమాయకం ఏంట్రా? నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మ. వెళ్ళు. అలాగే అమ్మ. అలాగే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా. వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. ఇడియట్. ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టి వెళ్ళు. అయ్యో ఏంటండి? ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి? బయట ఉండాల్సిన పుట్టోడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం అండి. మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు. మొదటి రాత్రి శోభనం గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి. అది ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకు ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే. చెప్పి తీరుతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్ ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వార్నింగ్ ఇచ్చింది. నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏంట్రా ఏమైంది? అమ్మా లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు గోడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబు గారు లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభనం గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు పన్ను చూసుకో. అమ్మా హాయ్ బత్తాయి, ఇవాళ నిమ్మకాయలు అయిపోయావేంటి? రాత్రి కళ్ళకొచ్చారా? సిగ్గులు ఎదురా ఇలా మాట్లాడడానికి? వాడికే కాదు మాకెవ్వరికీ లేదు. కాలేజీ అమ్మాయిలతో ఎలా డీల్ చేయాలో మీకు తెలియదురా. రే డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయాలి. కంప్యూటర్ పాపలు కదా, చాయిస్ నీకే ఇస్తున్నా. ఏ హోటల్ బుక్ చేయాలో చెప్పు, ఎంత బిల్ అయినా నాది, ఎంజాయ్మెంట్ ఇద్దరిది. ఓకే? టీనేజ్ పాపల మధ్యలోకి ఓల్డేజ్ హిడింపు వచ్చింది ఏంట్రా? హిడంబేనే కాదురా, జుట్టు పోలిగా భారతీయురాలిని, మదర్ ఇండియా. వాణ్ణి కొడితే నిమిషాకేయా తచ్చు వెధవా. బ్రూస్లీ బనేన్ వేసుకొని పారిపోతున్నాయట్రా ఏ బ్రాసి? చంపేస్తాను ఇంకోసారి బనేన్తో కనిపించావంటే. నువ్వు తిట్టినా పర్వాలేదు కానీ కొట్టినవంటే మాత్రం చేస్తాను. ఈ గల్లికే రాని వల్ల వామ్మో. థ్యాంక్స్ మామగారు. ఈ రాస్కల్స్ రోజు ఈ బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నారు. ఇవాళ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకున్నా, ఇంతలో మీరొచ్చారు. బామ్మగారు మీ ఏజ్ ఎంత? జస్ట్ 64. 64 మాత్రమే. మరి జడేంటి, గెటప్ ఏంటి? ఏమే పిల్ల, 64 ఏళ్ళు వచ్చాయి కదా అని ముతక చీర కట్టుకొని నెరసిన జుట్టుతో ఈశ్రోమంటూ ఉండాలా? నేను 21st సెంచరీ లేడీని. ఇదిగో అందరూ నాలాగే ఉండండి, లేకపోతే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా అణిచి పెట్టేస్తారు.
కట్టు బొట్టు టేస్ట్ అన్నిట్లో మన ఫ్రీడమ్ మనకు ఉండాలి. మన క్యారెక్టర్ ని మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. ఏదైనా ఫైట్ చేసి సాధించాలి. కరాటే కంప్యూటర్ నేర్చుకోవాలి. భరతనాట్యం బడిత పూజ కూడా రావాలి. హ్యాపీగా నవ్వుతూ ఛాలెంజ్ గా బతికేయాలి. మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బామ్మగారు. వెరీ గుడ్. నా ఇన్స్పిరేషన్ తోనే మీరు అనుకున్నది సాధించండి. ఆల్ ద బెస్ట్. జీవితమే పువ్వాట ఆడుకో సయ్యాట, జీవితమే పువ్వాట ఆడుకో సై. మాధవి ఏమే లవ్ మ్యారేజ్ చేసుకున్నావుటగా? ఇతనేనా? మాది లవ్ మ్యారేజే. 50 ఏళ్ల క్రితం శ్రావణ మంగళవారం పట్టు పరికిని కట్టుకొని పేరంటానికి వెళుతుంటే తక్కువ చేయబట్టుకున్నాడు మీ తాత. ఒళ్ళంతా జువ్వున షాకు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పట్టు పట్టి ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. మీరు చాలా గొప్పవాళ్ళు బామ్మగారు. ఏమండి, బామ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నేను ఈవిడ దగ్గరే పెరిగాను. చాలా సంతోషం. పదండి బామ్మగారు లోపలికి. మీరిద్దరు ఏదో సినిమాకో షికార్కో వెళుతున్నట్టుంది. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? డిస్టర్బెన్స్ ఆ పాడా? ఇంకా నేను పదండి లోపలికి. రా బామ్మ. రండి బామ్మగారు రండి. నీ టేస్ట్ బాగుందయ్యా, నువ్వు నాకు నచ్చావు. అన్నట్టు మీ అమ్మా నాన్నకు నీ మీద కోపం పోయిందా? నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారా? లేదు బామ్మ. పర్వాలేదు మాధవి. రేపు నీ కడుపున ఏ ఎన్టీఆర్ పుట్టాడనుకో, ఆ మనవడు డాన్స్ చూడ్డానికి వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమయ్యా మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? పాపం వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో పోయారు. ఏమండి, బామ్మగారికి 50 ఏళ్ల కొడుకు కోడలు ఈ మధ్యన యాక్సిడెంట్ లో పోయారు. మన చేతుల్లో ఏముందయ్యా, అంతా భగవంతుడి ఆట. ఇంకా నా మాడు పెళ్లి బాధ్యతలున్నాయి నా మీద. వాడా అమెరికాలో ఉన్నాడు. వాడి పెళ్లి సంబంధం కోసమే ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలి. అయితే అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండు బామ్మ. అవును బామ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే మా బంధువులందరినీ చూసినంత ఆనందంగా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. మీ కుర్ర జంట మధ్య నేనెందుకయ్యా? ప్లీజ్ బామ్మా. అది కాదమ్మా. బామ్మగారు మీరు ఇక్కడే ఉండండి అన్నానా? ఇందులో డబ్బులున్నాయా? నేను జాగ్రత్త పెడతానండి. రివాల్వర్ ఉందయ్యా. అయితే మీరే పట్టుకోండి. బామ్మగారిని జాగ్రత్త తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. అమ్ము ఇక చూసుకోవా అందట. ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలమైందో బామ్మగారు. తెగ నవ్వించేస్తున్నారు. అవును బామ్మగారు, మా ఆయన ఎంత చక్కగిలి పెట్టినా ఇంత నవ్వు రాదు. 2 జోకర్లు నాకే పెడితే ఇంకో జోకర్ నీకేలా వస్తుంది? మోసం చేయకు. ఇది రాంగ్ షో కాదు, డీల్ షో. రాంగ్ షో అంతే. కాదు, డీల్ షో అంటే ఏమిటి ఆ గోలా? ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం. ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు. వెళ్ళి 4 తగిలించండి. అమ్మో వాళ్ళనే దొండకాయ వేయించినట్టు వేయించాలి. ఉండండి నేను చెబుతాను. కాదు, డీల్ షో. నాకు చెప్పి నువ్వు పేకాట. ఏమర్రా, ఎదిగే పిల్లలున్న చోట ఈ తాగుడేమిటి, ఈ పేకాట ఏమిటి? ఆటిని వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడొచ్చి చంపుతుందట బావా. పేకాట గురించి నీకేం తెలుసు? ఏమిట్రా కూసావు? నా పేరే ఉషా ప్యాకప్. ఏంటి వేస్తావా? చూస్తావా? ఏసుద్దంట చూద్దాం. అది కూడా చూస్తాను. మాట్లాడటం కాదు, కత్తిరే చూస్తాను. ఇది ఓపెన్ ముక్క జోకర్, ఇది కట్ జోకర్. ఆటిని రాణి. నీది డీల్ షో, వీడిది ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ చెక్ చేసుకోండి. చూద్దాంగా, ఇప్పుడు తేలుతుందిగా. సిగరెట్ కాల్చడం చేతగరిచావట. ఏంటి ముసలాం అనుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఏమిట్రా కూసావు? నేను ముసల్దాన్నా? షూట్ చేసేస్తాను గాడిదల్లారా. ఏయ్ చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్ళు? ముందు వాళ్ళని సంతోష పెట్టడం నేర్చుకోండి. 13 ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా, ఇంట్లో అందరినీ ఒక జట్టుగా సెట్ అయి ఉండేలా చూడండి. ఇంకెప్పుడైనా తాగినా పేల్చి పారేస్తాను.
బాబా బాంబు. వస్తాను మాధవి, వస్తానరా. ఇదిగో ఈ ప్యాకెట్ మూకతో కలిసి నువ్వు చెడిపోవద్దు. మీరు బుద్ధిగా ఉండండిరా. ఇదిగో నా మాడు పెళ్లికి పిలుస్తాను, అందరూ రావాలి. వస్తాను బామ్మగారు, ఉంటాం. అలాగే అలాగే. గడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు. మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది. ఆ తల కాస్త దువ్విచావు. అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి చీర కట్టినట్టు ఉన్నావు. ఆ సేవ పందినే రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ముద్దెట్టుకుంటావు. హలో అండి, బాగున్నారా? మీ కాలనీ అంతా పచ్చటి చెట్లతో చాలా బాగుంది. మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీలో ఆదర్శ జంటకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చాం. హలో అండి. అసలు సిసలైన ఆదర్శ జంట మాదే. మీరే అలా అనుకుంటే కుదరదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేం డిసైడ్ చేస్తాం. మీ భార్య కోసం మీరేం చేశారు? ఈ బండది తలనొప్పితో బాధపడేది. తగ్గితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. 2 సార్లు గుడ్డు కొట్టించుకున్నా. ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను. ఒళ్ళంతా కొట్టుకుపోయింది. మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది. వెరీ నైస్ కపుల్. హలో, నమస్తే సార్. నమస్కారం. మీ శ్రీమతి కోసం మీరేం చేశారు? ప్యాకెట్ గురించి అడగండి, ఎంతైనా చెప్తాను. 1000 ఎపిసోడ్లు అయినా ఓకే. ఇట్టండి మనకు నచ్చవు. కావాలంటే నువ్వు వెళ్ళవే, వెళ్ళు. మురళీకృష్ణ గారు, మీ 20 ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరేం చేశారు? ఏమండి, మీరిచ్చే 5000 కోసమని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా? నేను మా ఆవిడికి పూలు తీసుకొచ్చాను, అమృతం రాశాను, కాళ్ళు పిసికాను, కడుపు చేశాను. అవ్వ, ఇవన్నీ చెప్పుకునే విషయాలండి. ఏంటండి ఇది? సారీ రాణి, నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను, కానీ యాంకర్ ఏమో లేటుగా వచ్చింది, నాకేమో బెల్లు కొట్టింది. హలో సార్. నమస్కారం. హలో మేడం. హలో. మీకు ఈ కాలనీలో పెళ్ళాం పిచ్చోడనే నిక్నేమ్ ఉంది కదూ? మీకెలా తెలుసు? అందరి గురించి తెలుసుకునే వచ్చాను. మీరు మీ భార్య కోసం ఇప్పటి వరకు ఏం చేశారు? చూడండి, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అని తెలుగులో ఒక సామెత ఉంది. తన జన్మని మనకిచ్చి తనకు జన్మనిచ్చిన వాళ్ళను వదిలొచ్చి మన పిల్లలకు జన్మనిచ్చే భార్యకి ఏం చేసినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. వా, ఎంత అద్భుతంగా చెప్పారు సార్. నన్నెవరన్నా పెళ్ళాం పెంచాడంటే నేనేం ఫీల్ అవను. ఆ మాట నేను పూల కిరీటంలా భావిస్తాను. పద్మశ్రీ పద్మభూషణల కన్నా గొప్పగా ఫీల్ అవుతాను. క్రికెట్ లో వరల్డ్ కప్ అందుకోవడం కంటే పెళ్ళాం చేతిలో పాలగ్లాస్ అందుకోవడమే హ్యాపీగా ఫీల్ అవుతాను. నోబెల్ ప్రైజ్ అందుకోవడం కన్నా పెళ్ళాం చుట్టిచ్చే కిళ్ళి వేసుకోవడంలోనే థ్రిల్ గా ఫీల్ అవుతాను. గిన్నీస్ బుక్ లోకి ఎక్కడం కన్నా పెళ్ళాం పక్కలో చేరటమే ఆనందంగా భావిస్తాను. మనం పూజించే దేవుళ్లే పెళ్ళాం కోసం యుద్ధాలు చేశారు, అప్పులు చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరులాగా నేను కూడా పెళ్ళాం పిచ్చోడ్నే. యు ఆర్ సో లక్కీ. అద్దరు కొట్టేశారు సార్. కంగ్రాచులేషన్స్. సో ఈ కాలనీలో ఆదర్శ భర్తగా ఫస్ట్ ప్రైజ్ మీకే ఇస్తున్నాం. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను ఈ చెక్కు నా భార్య చేతుల మీదుగా తీసుకుంటాను. ష్యూర్, దట్ ఈస్ పెళ్ళాం పిచ్చాడు. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए. गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर. फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापनीड वर्मा और गुल्लो पंतुल शर्मा. सुनिए ये गीत. मसक मसक सीकटिलो मल्ल तो टयन काला మా పటేల కలుసుకో, నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే, గ్యారంటీ అంటే. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు మీరు ఎప్పుడండి? వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి? నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తానండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్యి బాబాయ్, నేను ఇలా ఎవరితో మాట్లాడు? మౌన్ వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్ లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా. ఆ పోరపోకూడదు, మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ ఏంటండి బాబు? అడుగుతూ పోరపోకడవా? మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను. పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా?
ఒరే ఎదవన్నారు ఎదవ బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి. చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు. ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ గది ఎవరో ఫోన్ చేసింది. ఎవడో పిచ్చి ఆసుపత్రి రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా అన్నాడు. ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్ నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండ మీద ఖాళీ లేదని. అంటే దండ మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్ గా లేదు అంతేగా, దానికి గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా. కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. అది బెల్ట్ రా, పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో. అబ్బే వద్దు సార్, ఇది నీకు కాదురా. 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తెస్తా. పిచ్చాడా? ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానులేరా. బైక్ మీద బుద్ధున్నాడు అంత దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చేద్దాం. అన్నవరమా? ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్, నీకు దండం పెడతాను, ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటుందిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప ఏం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా. ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళి వచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటని అడిగాను అంతే. ఓ చెప్తాను. ఫైన్ బండి పక్కది, పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు ఇటు. లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్యా, సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను ఆయన అల్లుడే. అయితే ఇచ్చారా? డబ్బుల్ది రిసీట్ ఇవ్వరా? రిసీట్ కావాలంటే 2000 అవుతుంది. అబ్బే మళ్ళా మనకు రిసీట్ ఏంటి? మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చినప్పుడు ప్రసాదం ఇద్దాం. అలాగా, తీసుకురా. విచిత్రంగా ఉందరా. ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనవరం వెళ్ళిపోతా. సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ,
ఊరికే ఎర్ర బస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా. వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దునంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ. వస్తే చెప్తాంగా. ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలాకేం చేస్తాం? మీలా బేవర్సలా తిని తిరగడానికి మా అయ్య లక్షలేం సంపాదించలా. మీలాంటి వల్లరా ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరేయ్ దుర్గ వచ్చేస్తుంది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే. దుర్గా ఎంగేజ్మెంట్ కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా ఎలుకలు పట్టి. ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్ రా, అందరికి తెలిసిపోద్దని వాళ్ళు తిడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా. మన రేంజ్ కి మనం ఏ భూమికతోనూ సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేవురా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? బాబా పొద్దున ఏమిటా ఈ కన్నకఠోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వెధవేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉండవు, వాడి మొహం నువ్వును. నువ్వు అమితాబ్ బచ్చన్లా ఉంటే నేను అభిషేక్ బచ్చన్లా ఉండేవాడిని. నీకు లేనందో నాకు ఎలాగొస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవా? తాత అందంగానే ఉంటాడు. అబ్బాబ్బా మళ్ళీ తిట్లేనా? వాడేదో ఎంబీబీఎస్ ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయి చచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? ఇది పాయింట్. రండి రండి. ఏదో కొద్దిగా విజయవాడ బెంచ్ సర్కిల్ అనమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు. ఉండడు. ఎక్కడున్నాడు? రే ఇల్లు గుర్తుపెట్టి చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న. వీళ్ళకి ఎందుకు? ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? అయితే లోపలికి వెళ్ళు. పదండి. నాన్న ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు, నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్లాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తానండి. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైకిల్ చేయండి, నేను ఆయనకు చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. సేమ్ అడ్రస్, సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను. రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి,
ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, is it Edwin Hospital? Do you have 24 hours service? An ambulance is there? Hey, thank you. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తారా? నువ్వెంత నీకు ఏంటంతరా? నీ మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కొచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజ్ అంత రోగాలకు అంటున్నా. పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను తీసి. థ్యాంక్స్. ఇదిగో, మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి. ఇదేం బతకండి? ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గానీ పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి కొండ జతలు వేసుకుని దోసుకుంటావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జనా నూర్జనా? ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు, 1 స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్ నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా. చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వేడరా? అపరిచితుడు. మీ వంట మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేటి? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మేటర్ ఎర్రని తిరుగుద్ది. ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా? ఇది ఎలా ఉంది? నీకు సారీ బాగుండదా? బాగుండదా బామ్మగారు? ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర. లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చేసి చూపించు. ఈ చీర చూడండి మేడం. ఈ సారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఎందుకయ్యా దాన్ని 1300? ఒక్కసారి అవుతుందే డోర్ కట్టెన్ కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరిసారిగా అడుగుతున్నాను, 300కి ఇస్తావా? అంత రేట్ ఏందిలే మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏం ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడదాం అనుకున్నావా? నేనా? నీతోనా? ఏ ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు, బాగుంది కదా?
మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరల్లో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు కెవ్వును అరిచి లోపల పడిపోయి ఉంటే? నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి 1 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసి చెప్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్నడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా నాకు చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజల్ లాంటి రైటర్ దొరకవు. 10 రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకేదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు, బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోడా? వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6000. అయితే 2000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6000 ఇచ్చేయండి. సునీల్, చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చప్పుడు లేకుండా లేట్ అయిపోయింది? అమ్మయ్య, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు ఆరిపోయింది? వచ్చేసారా సెక్రటరీ గారా? బల్బు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఎవరదే? ఏంటయ్యా ఇది గేట్ తీసావు? కారు వచ్చింది కదండి. ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా? కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా కొంపదీసి? ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ముసల వయసులో ఈ ఇసాత గీతాలు, ఫ్లాష్ బ్యాక్, నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా,
ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా? హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్టింగ్ 1 2 3 4. అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడు. మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరమా అని. అరే మళ్ళీ పాటలు అంటారు. ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు, కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే. ఇది ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. అరే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావేంటి? ఇదిగో ఆ మామిడి ఒక మంటపానికి కట్టు. నేను చెప్పింది కూడా అదే. నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, అంతే. 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు, అది ఎవరన్నా పట్టుకుపోతే. అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా? ఐసు కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్య. ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమిరి. అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచే పడి. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఒక్కడికి కూడా కింద కూడా ఎత్తుకెళ్ళిపోతా. నన్ను దింపండి రా, నా మాట వినండి రా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా ఎవరే సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. ఒరే మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోజనం వేసుకుని స్తోత్రం తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామ అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. వచ్చేసాం. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీ ఎక్కడ నువ్వు? అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. ఇదిగో బామ్మగారు, లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనమ్మా నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వేనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంటే హ్యాపీ. బాబోయ్, ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడికి పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్, ఆ బండారు వచ్చేస్తున్నాడు. ఐసు 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 5-6 స్టార్ట్ చేయరా. కృష్ణ రెడీయా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నాం సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి సార్. షార్ట్ రెడీ సార్. జోకర్ వచ్చాడండి సార్. షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పింది చెప్తావేంటి? ఏదైనా 2 సార్లు మేము చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాను. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక? ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును ఏంటే 4 రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్. నెలగా సార్, 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా సార్? 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్.
కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను? మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోళ్ళ మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారితో ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజ్? మరి నేను? అందులో మీరు పెట్టుపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటాయి. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదే. నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్. మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ థాట్. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్. చూడండి, యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి. సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి. డే రైటర్ మనం బాబు కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే వరస్ట్ మార్నింగ్, లైట్ గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్. 30 years నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో, ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ 30 years ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో, ఇదొక ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గెటప్లో వచ్చి పట్టుకుంటా అనమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో, అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో, టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట. చొన్నే 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 కున్నే కొన్నే కున్నే. అద్భుతం, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడంగా. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా, రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్సు వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా. మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. రైట్ రైట్. నువ్వుండే ఇంత గొడవ ఏంటి? అభిడ్చుకోండి, టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60 ఏళ్ళు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతే ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నానంటే అది కదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా, బంపర్ లాస్ట్. హెడ్లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకు మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలుస్తావు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు గానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్?
నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెగ్గ తాగండి సార్, లేకపోతే ఇంకో పెగ్గ మీకు. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్. అబ్బా, హియర్ ఇట్ ఈస్. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళా పొడిసేయండి. యువర్ బిల్ సార్. దొరికేసేవరా, పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబాయ్, దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా. ఊరుకురా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా రా. ఉన్నానండి. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్మో, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు, వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. దొంగ వెతలు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, వస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా. పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది? 2 ఫ్రూట్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తాన్నారు కదా, రెండు కలిపి 500 రూపీస్. సిగరెటా? ఎస్. 3 సారీ. రేయ్, ఇటు వస్తున్నాడు. టికెట్. చెప్తాను రా. ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ పెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. నోర్మే, పని పాటలేని కదవ్వే. చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్. సంపేతండ్రి రే, ప్లేస్ లేదు ఏం లేదు, గోడ కుర్చేసి కూర్చో. బాబు, ప్యాంటు కుట్టాలి, ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయల? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమేనా ఇది? నువ్వురా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఎక్కడ దాకా? అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? దా.
తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్లదొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికిందొక దద్దు. నందు నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి. ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు? అదేరా నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే, డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరులో ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరే ఎవరన్నా చూసుకుంటాం. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం. ఓ, పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000. పైనాపిల్ అంత మచ్చ నా ఒంటి మీద. షూర్? పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి, అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. జింగ్ 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 జింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా? అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా.
నందు, నందిని, ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది, రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా, మనం వడ్డించుకుందాం. ఓకే కమ్. రండి, ప్లేట్ తీసుకో. నువ్వు కూడా తీసుకో. యా రండి, తీసుకో. రైస్. ఓ ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా, అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి. కుక్కకి ముందే వేసేసాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండెని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా? ముఖ్యంగా బొండాంగాడు, అదే రమేష్ రాలేదు కదా? నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని, బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరేయ్, మనిషి అని కూడా ఎవడో తినరా. 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి. అక్కడ వీడియో షాప్ ఉంది కదా, అందులో ఒక బండోడు ఉంటాడు. వాడిని నేను చెప్పింది, నువ్వు ఎట్లా కొడతావో ఏమో, 6 నెలల దాకా మళ్ళీ బెడ్ పెంచి లేవకూడదు. ఓకే. ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు, నిన్ను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా? పర్లేదు రాని, చూసుకుందాం. రేయ్ బండోడా, నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా? ఏరా, నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు? రేయ్, కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో. అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు, నాకు చాలా పని ఉంది ఇక్కడ. చూస్తావేరా కుట్టు. నేను ఇంతలా కొడుతున్నావు, నువ్వు మనిషివా పశువా? చీమ కొట్టినట్టు కూడా లేదే. ఏంటి, నువ్వు నన్ను కొట్టావా? అవును. ఓహో అలాగా. రేయ్ ఏంట్రా ఇది, వాడు నువ్వు చిత్త కొడుతుంటే చలనం లేకుండా కూర్చున్నావు? నిజంగానే కొట్టాడా? అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. మంత్రమా? నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు, ఆయన దగ్గర బోల్డని దివ్యశక్తులున్నాయి. ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నిప్పెట్టదు. ఆ మంత్రం నాకు నేర్పించవా? అబ్బా ఆశ, ఊరినే నేర్పించేస్తారండి. నేను సాధువు గారికి 5,000 ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా? రై నీ పని అయిపోయింది, వెళ్ళిపో పో. ఇదిగో ఈ 10,000 తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్? నేను చాలా అప్పుల్లో ఉన్నాను, వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, నువ్వు బాధల్లో ఉన్నాను నాకు కాబట్టి చెప్తున్నాను, దగ్గర నిన్ను ఎవరన్నా కొట్టారనుకో, వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? జుంబారే జుంబక జా జుంబక జుంబక జా. ఇలా పాఠంలో అప్పచెప్పకూడదు, ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి. చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా.